ఆ మహాన్నతమైన నాయకుడు ఏ జన్మలో ఏ విధంగా పుణ్యం చేశారో, ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీకి నామకరణం చేశాడో, ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కార్యకర్తలు పార్టీని జెండాను విడవకుండా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సుల వల్ల అది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైనది అంద్రినేవా. అది కూడా మొన్న శాంతిపురంలో చూపించారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సర్వే చేసి అంద్రినేవా కోసం వేసిన రాళ్ళు సార్ ఇవ్వని చెప్పి అప్పుడే తెలిసింది నాకు. సో ఆ రోజు అంద్రినేవాకి ఆయన రూపకల్పన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు కుప్పంలో ప్రతి చెరువు నిండేదానికి ఏ విధంగా కృషి చేశారనేది మనం అందరం గుర్తుపెట్టుకొని ఆ స్ఫూర్తిని మనం కూడా ముందుకు తీసుకెళ్ళి మనం ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మనకి ఆయన వల్ల అంత మేలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మన వల్ల, పార్టీకి మన వల్ల ఒక్క కీడు కూడా జరగకుండా, ఒక్క ఇబ్బంది కూడా జరగకుండా మనం బాధ్యత తీసుకొని ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. చిన్న చిన్న ప్రపంచాలున్నా కూర్చొని మాట్లాడుకొని ఆ ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.